బండి సంజయ్ పార్లమెంట్లోకి పోయి 3 బిల్లుల కోసం కొట్లాడలే, విద్య కోసం కొట్లాడలే. మనందరం ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చస్తాం. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అప్పుల పాలై అట్లా చస్తాం. అంత సావులే. ఒక వైద్యం బిల్లు కోసం పోరాటం లేదు ఆయన, ఒక విద్య బిల్లు కోసం పోరాటం లేదు, ఒక మహిళా బిల్లులో బీసీలకి ఉపకోటం కోసం లేదు, చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకి లేదు, మరి కులగణన సిద్ధాంతం మీద పోరాడలేదు. కరీంనగర్ జిల్లాలో ఉన్న అభివృద్ధి కోసం నువ్వు పోరాడినప్పుడు ఎందుకోసం ఓటేయాలని అంటున్నా నేను. దేనికోసం ఓటేయాలి అని అంటున్నా. ఇల్లు గాలి చస్తున్నాం, ఇంట్లో 4 మనుషులు చస్తున్నారు. నేను మిమ్మల్ని ఒకళ్ళనే అడుగుతున్నాయా, ఈ భూమి మీద ఒకళ్ళు సమాధానం చెప్పండి. ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఇల్లు మొత్తం కాలి బూడిదైతుంటే జై శ్రీరామ్ అంటే వాడు బాగుపడతాడా, అర్జెంటుగా మంటలార్పితే బాగుపడతాడా చెప్పండి. ఎవడనే నాకు మంటలారిపోతే ఏమారద్దు, నేను జై శ్రీరామ్ అంటే మంటలు పోతాయని ఎవడన్నా అన్నాడు ఆ భూమి మీద ఇంతవరకు? ఎక్కడన్నా అంటాడా? వాడు కాలి బూడిదైతుంటే అర్జెంటుగా మంటలార్పండా అంటాడు. కానీ నా మంటలారిపోద్దు జై శ్రీరామ్ అంటే మంటలు ఆగిపోతాయని ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు బీజేపీ అదే అంటుంది.